ఎల్లంపల్లికి ఓన్లీ కడెం ప్రాజెక్ట్ ఈ సోర్స్. ఇప్పుడు ఈ మేడిగడ్ ఈజ్ లెఫ్ట్ అసైడ్, మేడిగడ్డను పక్కన పెడితే ఓన్లీ కడెం ప్రాజెక్ట్ ఈజ్ ది సోర్స్ ఆర్ ఎస్ఆర్ఎస్పి సర్ప్లస్ వాటర్. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి సర్ప్లస్ వాటర్ కానీ కడెం కానీ ఏదైతుందో మనం పొందలేని పరిస్థితులలో వృధా పోయేటువంటి ఒక ప్రాణహిత నది జలాలను మళ్లింపు చేసుకుని వాటి వాడుకోవడం మన హక్కుగా భావించేది ఇస్తుందో ఆయన రాజశేఖర రెడ్డి గారు తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి నీళ్లు మళ్లింపు చేయాలని భావించారు. అది 152 మీటర్స్ సాధ్యం కాదు అని 148 మీటర్స్ కు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 148 మీటర్ కు ఇది ఒప్పందం, దిగువ మేడిగడ్డ 100 మీటర్లకు ఒప్పందం చేసుకొని మరి మేడిగడ్డ 100 మీటర్తో నిర్మాణం చేసింది మేడిగడ్డ. అసలు వాట్ ఎవర్ ఆర్ ది రీజన్, అది నిర్మాణ లోపమా నిర్వహణ లోపమా, ఇంతవరకు ఏదైతుందో మేడిగడ్డ బ్యారేజ్ రెస్టరేషన్ ఆలోచన లేదు. ఇంతవరకు మేడిగడ్డ బ్యారేజ్ రెస్టరేషన్ ఆలోచన లేదు. ఇప్పుడు డిఫెక్టివ్ లయబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఇస్ దేర్ విత్ ది కాంట్రాక్టర్ అంతో చేపించలేకపోతున్నారు. మరి కాంట్రాక్ట్ తో చేయించలేకపోయినట్టయితే ప్రభుత్వం చేంజ్ చేయదు. యూ కెన్ గో ఫర్ రికవరీ, యూ కెన్ గో ఫర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. ఇప్పుడు దేవుడు దయచేసి ఏదైతుందో మనకి 2 సంవత్సరాలు మన ప్రకృతి సహకరించింది, రేపు సహకరించాలని లేదు. రేపు నిజంగానే నిన్న ఏదో మీడియాలు చూస్తే ఎల్లినో ప్రభావం ఏదో సంథింగ్ సమ్ మీడియా వాస్ టెల్లింగ్, ఎలక్ట్రానిక్ మీడియా ఎల్లినో ఏంటి ఎల్లినో ఈ సంవత్సరం ఎల్లినో ప్రభావం ఉండొచ్చు, ఉండే అవకాశాలు ఉన్నాయి, కరువు తాళం ఉండొచ్చు అని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియాలో గమనించిందని చెప్పి అంటున్నా. మన నిజంగా పరిస్థితి ఉత్పన్నమైతే ఏర్పడ్డట్టయితే వాట్ విల్ హ్యాపెన్? ఒక ఉత్తర తెలంగాణ కాదే హైదరాబాద్ నగరం మీద ప్రభావం ఏం పడబోతుందని చెప్పంటున్నాను నేను. హైదరాబాద్ నగరం మీద ప్రభావం ఏ విధంగా పడబోతుందని చెప్పంటున్నాను నేను.